9 రద్దలను వేసింది. వ్యాపారస్తుడు తన కార్యంలో నేను సత్వరుడై కొంగులో రద్దలన్నింటినీ గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతకు పొందాడు అని బాబా చెప్పారు. సాయి సమర్థులు ఎందుకు ఇలా చెప్పారు? నేను అసలు అర్థమై ఏమై ఉంటుంది? వ్యాపారస్తుడు ఆ రద్దలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణంతా కేలికతో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? రద్దల ప్రయోజనం ఏమిటి? సంఖ్య 9కి ఏమి కారణం? నాకు వివరంగా చెప్పండి దాదా. ఇందులో రహస్యం ఏమిటి? అల్పబుద్ధి గల నాకు ఏం అర్థం కావడం లేదు. బాబా మనసులోనే ఉన్నదానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు. అతనితో దాదా నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. దాదా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపజేసినట్టుగా నాకు అర్థమైంది, చెప్తాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం. రద్దలు నవవేద భక్తులు. భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు, జ్ఞానం లభించదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవి నవవేద భక్తులు. సంపూర్ణ భక్తితో వీళ్ళలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అరులు దాచే శ్రీహరి ఆ భక్తుల ఇంట్లో ప్రకటమవుతాడు. జపతప